హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనందరం సమ్మర్లో ఎండలకి తట్టుకోలేక ఐస్ క్రీమ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. కానీ ఐస్ క్రీమ్ తిన్న దగ్గర నుంచి మనకి ఎన్నో రకాల కంప్లైంట్స్. కానీ ఐస్ అనేది అస్సలు యూజ్ చేయక్కర్లేకుండా, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా, పాలు పంచదార కూడా వెయ్యక్కర్లేకుండానే చాలా హెల్దీగా, చాలా చాలా టేస్టీగా, పిల్లలు పెద్దవాళ్ళు సహితం ఇష్టపడి తినేటటువంటి పనస్తోన్ల ఫ్రూట్ అన్నట్టు ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలో చూసేద్దాం రండి. సో ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండానే మనకి ఆ ఐస్ క్రీమ్ టెక్స్చర్ రావడం కోసం చిన్న సగ్గు బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ పౌడర్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది తీపి తక్కువగా ఉన్నటువంటి పనస్తోనలో. చూడండి, మనం మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఇలా ఒకవైపు ముగ్గి ఇంకోవైపు మొగ్గలేనటువంటి పనస్తోనలను చూస్తూ ఉంటాం. అవి తినడానికి బాగోవు. సో అలాంటి టైంలో మనం ఆ పనస్తోనలను వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఐస్ క్రీమ్స్కి కనుక యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇటు వేస్టేజ్ ఉండదు, అటు మనం హెల్దీగా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో చక్కగా సీడ్స్ తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పనస్తోనలో ఈ పనస పిక్కలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ చేసుకుంటే చాలా మంచిది. సో పనస్తోనలు స్వీట్ లేవు గనక తీపి బాగా ఎక్కువగా ఉండి బాగా మెగరముగ్గినటువంటి అరటిపండును తీసుకోవాలి. అది చక్కెరకేళి అరటిపండు అయినా పర్వాలేదు, లేదు అంటే మనం దేవుడికి పెట్టేటటువంటి అరటిపండు అయినా పర్వాలేదు. కానీ అరటిపండు తియ్యగా బాగా మెగరముగ్గా ఉండాలి. సో ఇందులోకి బెల్లానికి ఆల్టర్నేటివ్గా ఖర్జూర పండుని యాడ్ చేసుకుంటున్నానండి. ఖర్జూర పండులోని మనకి ఎక్కువగా ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఖర్జూర పండు ప్లస్ ఈ అరటి పండు అలాగే పనస పిక్కల కాంబినేషన్లో ప్రిపేర్ చేసుకుంటున్న ఈ ఐస్ క్రీమ్ అనేది మన ఆరోగ్యానికి వజ్ర సమానంగా కాపాడుకుంటుంది. దానికి గల కారణం ఖర్జూర పండులో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్, అరటి పండులో మెగరముగ్గిన అరటి పండులో ఉన్నటువంటి పోషకాలు, సీజనల్గా వచ్చేటటువంటి పనస తొనల్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా మంచిదండి. సో సగ్గుబియ్యం పౌడర్ చేసుకుంటే కనుక అది ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యం ఈ రకంగా యాడ్ చేసుకున్న వీటితోని మనకి క్రంచీగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. సో సగ్గుబియ్యాన్ని పౌడర్ కింద చేసుకుంటే ఇలా సగం నలిగిన తర్వాత 4 స్పూన్ల వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇక్కడికి మనకి పనస్తోనలి ఐస్ క్రీమ్కి అవసరమైనటువంటి ఒక బ్యాటర్ అనేది రెడీ అయింది. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలండి. ఈవెన్ ఒక 12-15 మినిట్స్ వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం అలా కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ సగ్గుబియ్యం పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదు అంటే సగ్గుబియ్యం డైరెక్ట్గా అయినా మిక్సీ జార్లో యాడ్ చేయొచ్చండి. అది మన టేస్ట్ బర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి జనరల్గా మనం తీసుకునే ఐస్తో కూడిన ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ బయట పెట్టిన తర్వాత చల్లారిపోయిన తర్వాత జారుగా అయిపోయి తినడానికి బాగుండదు. కానీ మనం ప్రిపరేషన్లో ప్రిపేర్ చేసుకుంటున్న ఈ పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నైట్ ఐస్ క్రీమ్ బయట ఉన్నప్పటికీ కూడా పాడవదు, ఇంకా 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 గట్టిపడుతుందండి. సో ఈవెన్గా అలా 10 మినిట్స్ పాటు, లేదు అంటే 15 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే మీకు చూడండి అరటిపండు ఖర్జూర పండులో ఉన్నటువంటి స్వీట్నెస్ అనేది చూడండి కాస్త కాస్త పాకం వస్తూ బబుల్స్ అనేది వస్తుంది. సో ఇలా పాకం వచ్చేటప్పుడు గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకోండి, చల్లారనివ్వండి. సో మనం ప్రిపేర్ చేసుకుంటుంది పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్. సో నట్స్, డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని బాదం కాస్త రోస్ట్ అయిన తర్వాత పిస్తా అలాగే జీడిపప్పుని యాడ్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చల్లారేలోగా ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో అనేది రావాలి. సో ఎవరైనా కానీ స్వీట్ కాస్త ఎక్కువ తింటామా అనుకున్న వాళ్ళైతే ఒక 2 స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి పాకం వచ్చేటప్పుడు. లేదు మన పళ్ళకి కూడా బాగుండాలి, మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి, రెసిస్టెన్స్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక 4 స్పూన్ల తేనెని యాడ్ చేసుకుని ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండండి. తేనె మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తేనె ఒక బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చండి. సో తేనె, ఖర్జూర పండు, అరటిపండు, పనస్తోన్ల కాంబినేషన్లో ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా రుచిగాను ఉంటుంది, చాలా 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 ఆరోగ్యంగా కూడా ఉంటుందండి.
ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవ్వకూడదు, ముక్క చెక్కలాగా పౌడర్ లాగా గింజలాగా కూడా ఉండాలి. ఇలా పౌడర్ వద్దనుకుంటే చాక్తో చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు అడుగు లోతుగా ఉండేటటువంటి ఒక బౌల్ తీసుకుని నెయ్యిని అప్లై చేయండి, ఈవెన్గా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక లేయర్లా స్ప్రెడ్ చేసేయండి. నేను వేసాను కానీ నెయ్యిలో సరిగ్గా కనిపించట్లేదండి. సో ఒక లేయర్ ఫుల్గా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకుని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న పనస్తోన్ల ఐస్ క్రీమ్ని ఒక లేయర్ స్ప్రెడ్ చేయండి. సో ఇంకొక లేయర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇంకొక లేయర్ పనస్తోన్ల ఐస్ క్రీమ్. ఈ విధంగా లేయర్ బై లేయర్ ఫుల్గా బౌల్ని ఫిల్ చేసుకోండి. లేదు అంటే విడివిడిగా ఎవరి బౌల్స్ వాళ్ళకి పెట్టుకుని చక్కగా అలా స్పూన్తో తినే మాదిరిగా అయితే విడివిడిగా బౌల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఒక పెద్ద బౌల్ని తీసుకుని ఒక ఫుడ్డింగ్ లాగా అన్న తీసుకోవచ్చండి. చూడండి, ఏమంటారు, నచ్చిందా? ఎంత హెల్తీగా ఉందో చూడండి. పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ అసలు ఇది చల్లారే కొద్దీ ఇంకా 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 బిగిసి ఇంకా మరింత రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మనకి చాలా హెల్తీగా చాలా మంచి టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది సగ్గుబియ్యం పౌడర్ వలన. సో ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు మనకి ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు గట్టిగా ఎండలు కాసేస్తున్నాయి. ఇలాగా సీజన్ చేంజెస్ని, క్లైమేట్ చేంజెస్ని కూడా మన బాడీ తట్టుకునేలా చేసే పవర్ ఈ పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్స్కి ఉందండి. ఈ ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ అనే అంటాము కానీ ఇంత హెల్తీగా ఫ్రూట్ అండ్ నట్ పనస్తోన్ల ఐస్ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకుని ఇంటిల్లిపాది పిల్లలతో కనుక తినిపిస్తే వాళ్ళు బయట ప్రిపేర్ చేసే ఐస్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టే ఐస్ క్రీమ్ని జన్మలో అడగరండి, నాది గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఈవెన్ పిల్లలే తిన్నారండి ఈ ఐస్ క్రీమ్ని మొత్తంగానే. సో ఈ విధంగా లాస్ట్ లేయర్ కూడా డ్రై నట్స్ పౌడర్ వేసేసుకుని ఒక 1.5 అవర్ అలాగే పెట్టేయండి రెస్ట్లో. కదపకుండా పెట్టేస్తే కనుక చక్కని క్రీమీ టెక్స్చర్లో మంచిగా పలుకు నోటి కింద పడేటటువంటి సూపర్ పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత హెల్తీగా ప్రిపేర్ అయిపోయిందో. ప్రతి స్పూను నోట్లో పెట్టుకోగానే ప్రాణం లేచి వస్తుందండి. అంత మంచి న్యాచురల్ ఫ్లేవర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఇలా ఐస్ క్రీమ్ లాగా అన్నా తీసుకోవచ్చండి. లేదు అంటే ఈరోజు రేపటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫుడ్డింగ్స్ని ఇష్టపడుతున్నారు. సో మనం ఈ విధంగా పనస్తోనలతో ఫ్రూట్ అండ్ నట్ ఫుడ్డింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బౌల్ని రివర్స్ చేసేస్తే కనుక ఈ విధంగా గట్టి పడుతుంది. సో ఈ గట్టి పడిన దాన్ని పైన కాస్త డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్ని తట్టుకునే శక్తి పనస్తోన్ల కాంబినేషన్లో ఉన్న ఖర్జూర పండు, అరటి పండుకి, తేనెకి ఉంది. సో ఈ విధంగా అయితే మనం ఐస్ క్రీమ్ లాగా ఫుడ్డింగ్ లాగా అయితే తినొచ్చు. కానీ పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉండడానికి చాక్లెట్స్ మౌల్డ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంటే చాక్లెట్స్ మౌల్డ్స్ కావాలంటే కుల్ఫీ మౌల్డ్స్ అయినా సరే ఈ విధంగా నెయ్యి రాసుకుని సెట్ చేసేసుకుని ఒక 5 గంటల పాటు అలా రెస్ట్లో పెట్టేస్తే మనకి చక్కని చాక్లెట్స్ కూడా రెడీ అయిపోతాయండి పనస్తోన్ల బ్యాటర్తోని. సో చూసారు కదండి ప్రిపరేషన్ ఎంత హెల్తీగా ఉందో. ఐస్ క్రీమ్ లాగా, ఫుడ్డింగ్ లాగా, చాక్లెట్స్ లాగా అయినా తీసుకోవచ్చు. అయితే ఇవి మనం ప్రిపరేషన్ అంతా హెల్తీగా ఉంది కనుక ఇవి చేతికి అయితే అంటుకుంటాయండి. ఎందుకంటే ఇందులో మనం బెల్లం పాకం యూజ్ చేయలేదు, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు, కార్న్ఫ్లోర్, పాలు ఏమీ యూజ్ చేయలేదు, కనీసం ఐస్ క్రీమ్ ఎసెన్స్ కూడా యూజ్ చేయలేదు. సో న్యాచురల్గా ప్రిపేర్ చేసిన ఈ పనస్తోన్ల ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది కనుక ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ సమ్మర్లో సీజనల్గా దొరికే పనసపండుతో అయితే ఈ విధంగా రెడీ చేసుకోండి. ఏమంటారు? నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, హెల్తీ రెసిపీస్ కోసం మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.